హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేజీఎం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం తెలంగాణ టెట్ పేపర్ 1కు సంబంధించి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఈవీఎస్ థర్డ్ క్లాస్ నుంచి సెవెంత్ క్లాస్ వరకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఆధారంగా తయారు చేసినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ గురించి అయితే మనం చూద్దాం. పరీక్షకు వెళ్ళడానికి ముందు అదేవిధంగా పరీక్షను రాయాల్సిన వాళ్ళు తప్పకుండా ఈ యొక్క బిట్స్ అయితే నేర్చుకోవాలి. సో దాదాపు ఈ బిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూసి అవి యొక్క బిట్స్ని అయితే తెలుసుకోండి. ఇవి టెక్స్ట్ బుక్ ఆధారంగా తయారు చేసినవి కాబట్టి మనకు ఈ టెట్ కానీ డిఎస్సి కానీ టెక్స్ట్ బుక్కే ప్రామాణికం. సో దాని ద్వారా తయారు చేసాం కాబట్టి తప్పకుండా మీకు ఈ యొక్క బిట్స్ అయితే తప్పకుండా ఉపయోగపడతాయి. సో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే, నేల బొగ్గు నుంచి కోక్ను పొందేందుకు జరిగే ప్రక్రియలో ఉత్పత్తి అవునది కోల్ గ్యాస్. ఫస్ట్ థర్మామీటర్ను కనుగొన్నవారు గెలీలియో. ఈయన ఫస్ట్ థర్మామీటర్ని అయితే కనుక్కున్నాడు. నెక్స్ట్, బ్లాక్బెర్రీ వృక్షాలు ఏ ప్రాంతంలో పెరుగుతాయి అంటే మైదానాలలో ఈ యొక్క బ్లాక్బెర్రీ వృక్షాలు అయితే పెరుగుతాయి. నెక్స్ట్, మొక్కకు ఆహారం అందించే ఆహార కర్మాగారాలు వచ్చేసి ఆకులు. ఎందుకంటే ఇవి కిరణజన్య సంయోగక్రియ జరుగుతాయి కాబట్టి ఆకులో. సో ఇది ఆహారాన్ని అందించేటటువంటి కర్మాగారాలు అని చెప్పేసి అంటాము. నెక్స్ట్, చలనం అంటే ఒక జీవి మొత్తం శరీరం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి మారే ప్రక్రియని చలనం అంటారు. అంటే ఒక జీవి ఒక ప్లేస్ నుంచి వెళ్ళి మరొక ప్లేస్కి మారితే దాన్ని చలనం అంటాము. నెక్స్ట్, కదలిక అంటే ఒక జీవి శరీరంలోని లేదా దాని యొక్క భాగాల యథాస్థానం నుంచి వెళ్ళి తాత్కాలికంగా కానీ శాశ్వతంగా కానీ మారే ప్రక్రియనే కదలిక అంటాము. అంటే ఒక జీవి తన శరీరం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మన చేతిని కింది నుంచి పైకి లేపడం, పైనుంచి వెళ్ళి పక్కకు జరపడం, ఇట్లా మనం పక్కకు మళ్ళడం, అట్లాంటివి ఏమవుతాయంటే కదలిక కిందికి వస్తాయి. చలనం అంటే ఒక చోటు నుంచి వెళ్ళి మరొక చోటుకి, అంటే ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి బయటికి వెళ్ళడం, బయట నుంచి వెళ్ళి బస్ స్టాప్కి వెళ్ళడం, ఇట్లా ఒక ప్రదేశం నుంచి వెళ్ళి మరొక ప్రదేశానికి మారితే దానికి చలనం అంటాం. నెక్స్ట్, మనకు ఉండేటటువంటి గ్రంథులు అవి విడుదల చేసే హార్మోన్స్ కనుక చూసుకున్నట్లయితే, ముష్కాలు వచ్చేసి టెస్టోస్టిరాన్ను విడుదల చేస్తాయి. అదేవిధంగా పీయూష గ్రంథి వచ్చేసి ల్యూటినైజింగ్ అనేటటువంటి హార్మోన్ని విడుదల చేస్తుంది. నెక్స్ట్, స్త్రీ బీజ కోశాలు వచ్చేసి ప్రొజెస్టిరాన్ అనేటటువంటి హార్మోన్ని విడుదల చేస్తాయి. నెక్స్ట్, అధివృక గ్రంథి వచ్చేసి ఎడ్రినలిన్ అనేటటువంటి హార్మోన్ను విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క హార్మోన్స్ ఎక్కువ విడుదలైతే ఏమవుతుంది, తక్కువ విడుదలైతే ఏమవుతుంది అనేది నేను ఆల్రెడీ మెన్షన్ అయితే చేయడం జరిగింది గత వీడియోలో. సో చాలా వీడియోస్ ఉన్నాయి సైన్స్కి సంబంధించి, టెక్స్ట్ బుక్ వైజ్గా కూడా మీకైతే ఉన్నాయి నా ఛానల్లో. చూడాలనుకుంటే తప్పకుండా చూడండి. నెక్స్ట్, గోదావరి నది తీరాన ఏ ప్రాంతంలో పేపర్ మిల్ ఉన్నది అంటే భద్రాచలంలో ఈ యొక్క పేపర్ మిల్ అయితే ఉన్నది. అది గోదావరి నది తీరానైతే ఉంది. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా వచ్చేసి జయశంకర్ జిల్లా. వేటిని ఉపయోగించి తుఫానులను పసిగట్టవచ్చు అంటే రాడర్లను, ఉపగ్రహాలను ఉపయోగించి మనకు తుఫాను వస్తుందా రావట్లేదా అని చెప్పేసి తెలుస్తుంది. నెక్స్ట్, ఉన్ని దుస్తువుల తయారీలో సార్టింగ్ అనగా ఏంది అంటే కడగడం. ఈ ఉన్ని తయారీ అంటే మనము జంతువుల నుంచి వెళ్ళి తీసినటువంటి ఉన్నిని తయారు చేసేటటువంటి ప్రాసెస్లో భాగంగా స్టార్టింగ్ అంటే కడగడం అని అర్థము. నెక్స్ట్, రైతులు వర్షాన్ని ఏ విధంగా కొలుస్తారు అంటే ఈ రైతులు వచ్చేసి పదునులలో ఈ యొక్క వర్షాన్ని అయితే కొలవడం అయితే జరుగుతుంది. ఇది ప్రీవియస్ బిట్, ఇంతకుముందుకు ఒకసారి అయితే రావడం జరిగింది. నెక్స్ట్, ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు అంటే మార్చ్ 22న ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటాము. నెక్స్ట్, స్పర్శమైన నీడలను ఏర్పరిచేటటువంటి పదార్థాలు అపారదర్శక పదార్థాలు. సో ఇవి స్పష్టమైన నీడను ఏర్పరుస్తాయి, పారదర్శక పదార్థాలేమో ఏర్పరచవు. నెక్స్ట్, రేకులుగా సాగగలిగే లోహాల ధర్మాన్ని స్థరణీయత అంటారు. స్థరణీయత అంటే సాగుతాయి అని చెప్పేసి గుర్తుంచుకొని, రేకులుగా సాగేటటువంటి లోహాల ధర్మమే స్థరణీయత. నెక్స్ట్, సమాంతర ఈనెల వ్యాపనం కలిగిన మొక్కల్లో కనిపించేటటువంటి వేరు వ్యవస్థ వచ్చేసి పీచు వేరు వ్యవస్థ. అంటే మనకు గుబురు వేరు వ్యవస్థ అని, తల్లి వేరు వ్యవస్థ అని ఉంటుంది కదా, ఆ విధంగా సమాంతర ఈనెల వ్యాపనం కలిగినటువంటి మొక్కల్లో కనిపించేటటువంటి వేరు వ్యవస్థనే పీచు వేరు వ్యవస్థ అని చెప్పేసి అంటాము. బొద్దింకలో శ్వాస అవయవాలు ఏంటివంటే స్పైరికల్స్. ఇవి శ్వాస అవయవాలు. మనకు నోస్ అని చెప్తాము, అదేవిధంగా లంగ్స్ అని చెప్తాం కదా. సో వీటి బొద్దింకలో వచ్చేసి స్పైరకిల్స్ అని చెప్పేసి చెప్తాము. నెక్స్ట్, అడవులలోని గిరిజనులు చేసే వ్యవసాయ విధానం పోడు వ్యవసాయం. ఈ గిరిజనులు పోడు వ్యవసాయాన్ని అయితే చేస్తుంటారు.
కాగితం తయారీకి ఉపయోగించేటటువంటి మొక్కలు వచ్చేసి వెదురు, యూకలిప్టస్, సుబాబబ్. సుబాబుల్ అనేటటువంటి మొక్కలు, యూకలిప్టస్ అనేవి, వెదురు అనేవి కాగితం తయారీకి ఉపయోగిస్తారు. నెక్స్ట్ గోదావరి నది పుష్కరాలు ఎన్ని సంవత్సరాలకు జరుగుతాయి అంటే 12 సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ యొక్క గోదావరి పుష్కరాలు జరుగుతాయి. ఇవి 12 రోజులు జరగడం అయితే జరుగుతుంది ఈ పుష్కరాలు. నెక్స్ట్ వచ్చేసి సముద్ర జలాలలో లవణాల వాటా వచ్చేసి 4%. సో సముద్ర జలాలలో 4% లవణాల వాటా అయితే ఉంటుంది. నెక్స్ట్ గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది అంటే శ్రీశైలంలో గిరిజన ప్రదర్శనశాల అయితే ఉంది. నెక్స్ట్ గర్భంలోనున్నటువంటి ఆడ శిశువును చంపుటను ఏమంటారు అంటే భ్రూణ హత్య అంటారు. అయితే గర్భంలో ఉన్నటువంటి శిశువును చంపడాన్ని భ్రూణ హత్య అంటారు. నెక్స్ట్ బుద్ధుని బోధనలు తెలుపు గ్రంథంను ఏమంటారంటే త్రిపీటకములు. ఈ యొక్క త్రిపీటకముల తోటి బుద్ధుని యొక్క బోధనలు అదేవిధంగా తెలపడం అయితే జరుగుతుంది. ఈ గ్రంథాలనే త్రిపీటకములు అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ ద్వీపకల్పం అంటే 3 వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగంతో కలిసి ఉండటాన్ని ద్వీపకల్పం అంటారు. అంటే 3 సైడ్స్ వాటర్ ఉంటాయి, 1 సైడ్ భూమి ఉంటాయి. మరి ద్వీపాలు అంటే ఏంటంటే అన్ని వైపులా నీటితో ఆవరించి ఉన్నటువంటి చిన్న భూభాగాన్ని ద్వీపాలు అంటారు. 3 సైడ్స్ ఉంటేనేమో ద్వీపకల్పం, మొత్తం వాటరే ఉంటేనేమో ద్వీపాలు అంటారు. నెక్స్ట్ అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రం వచ్చేసి బీహార్, అత్యల్పంగా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. అత్యధిక జనసాంద్రత, జనాభా కాదు, జనసాంద్రత. నెక్స్ట్ బీజాపూర్, గోల్కొండ రాజ్యాలను ఆక్రమించిన వాళ్ళు ఔరంగజేబు. ఈయన బీజాపూర్, గోల్కొండ రాజ్యాలను అయితే ఆక్రమించాడు. నెక్స్ట్ సుల్తాన్ను భగవంతుని నీడగా వర్ణించిన వారు పర్షియన్లు. వీళ్ళు సుల్తాన్ని భగవంతుని నీడగా వర్ణించడం అయితే జరిగింది. నెక్స్ట్ నిర్మల్ ఏ బొమ్మలకు నిలయం? ఇది ఇంపార్టెంట్, కొయ్య బొమ్మలకు నిలయం. నెక్స్ట్ గౌతమేశ్వర ఆలయం ఎక్కడ ఉంది అంటే మంతనిలో ఉంది. ఈ యొక్క గౌతమేశ్వర ఆలయం అనేది మంతనిలో ఉంది. నెక్స్ట్ గిరిజనులు వారు నివసించే జిల్లాలుగా పరంగా మనం చూసుకున్నట్లయితే గోండులు వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా, బంజారా తెగ వచ్చేసి మహబూబ్నగర్ జిల్లా, కోయ కొండారెడ్లు వచ్చేసి భద్రాద్రి జిల్లా, అదేవిధంగా చెంచు తెగ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాల్లో మనకైతే ఈ గిరిజనులు అయితే నివసిస్తున్నారు. నెక్స్ట్ హరప్పా ప్రజలు ప్రధాన ఓడరేవు పట్టణం వచ్చేసి లోతాల్. ఇది హరప్ప ప్రజల ప్రధాన ఓడరేవు పట్టణం. నెక్స్ట్ కేసరావళి మాత్రమే ఉండే పుష్పాలు పురుష పుష్పాలకు మాత్రమే కేసరావళి ఉంటుంది. నెక్స్ట్ యునెస్కో నివేదిక ప్రకారం భారత్లో ఎంతమంది పోషకాహారానికి గురవుతున్నారు అంటే 190.5 మిలియన్ల మంది యునెస్కో నివేదిక ఆధారంగా భారత్లో ప్రతి సంవత్సరానికి ఇంతమంది పోషకాహార లోపానికి అయితే గురవుతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ పదార్థాలు ఘనస్థితి నుంచి వెళ్ళి నేరుగా వాయుస్థితికి మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు. అంటే ఐస్ నుంచి వెళ్ళి డైరెక్ట్ ఆవిరైపోవడం, వాటర్గా చేంజ్ కాకుండా అట్లా. సో వాటర్గా చేంజ్ కాకుండా ఘనస్థితి నుంచి డైరెక్ట్ వాయుస్థితిలోకి రావడాన్ని ఉత్పతనం అంటారు. నెక్స్ట్ భూకంప తీవ్రతను ఏ పరికరంతో కొలుస్తారు అంటే రిక్టర్ స్కేల్. ఈ యొక్క రిక్టర్ స్కేల్ని ఉపయోగించి భూకంప తీవ్రతను అయితే కొలుస్తారు. పార్శ్వ విలోమం అనగా అద్దంలో ప్రతిబింబం కుడి ఎడమలు తారుమారు అగుట. ఈ అద్దంలో ఉన్నటువంటి ప్రతిబింబం కుడి ఎడమలుగా తారుమారు అవడాన్ని పార్శ్వ విలోమం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియలో వాడేటటువంటి ముడి పదార్థాలు సూర్యరశ్మి, నీరు, అదేవిధంగా కార్బన్ డైఆక్సైడ్. ఇది కిరణజన్య సంయోగ క్రియలో వాడేటటువంటి ముడి పదార్థాలు. నెక్స్ట్ ప్రవాహి ఘర్షణను ఏమంటారు అంటే ప్రవాహి ఘర్షణను డ్రాగ్ అంటాము. నెక్స్ట్ పత్తి కాయ నుండి పత్తి గింజను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. అంటే పత్తి కాయ నుంచి వెళ్ళి పత్తి గింజను వేరు చేసే ప్రక్రియను జిన్నింగ్ అంటారు. నెక్స్ట్ ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే పదార్థ స్వభావం క్షారం. ఈ క్షారం ఎరుపు లిట్మస్ను నీలి రంగులోనికి మారుస్తుంది. నెక్స్ట్ నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రం నెల్లూరు జిల్లాలో ఉంది. ఈ యొక్క నేలపట్టు అనేటటువంటి పక్షుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉందంటే నెల్లూరులో ఉంది. నెక్స్ట్ అయోడిన్ పిండి పదార్థాన్ని ఏ రంగుగా మారుచును అంటే ఈ అయోడిన్ వచ్చేసి పిండి పదార్థాన్ని నీలి రంగులోకి మారుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది పార్ట్ 2కి సంబంధించినటువంటి వీడియో. ఈ వీడియోస్
టెట్‌తో పాటు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కి కూడా యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా నేర్చుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా నా ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ ద్వారా మీరు మంచి మార్క్స్‌ని కూడా సంపాదిస్తారని కోరుకుంటూ ఇది ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.